కృష్ణా జిల్లా గన్నవరం మండలం బల్లిపరిలో కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ప్రజల సమస్యల్ని వింటూ ముందుకు సాగారు. వైకాపా పాలనలో రాష్ట్రం పతనమైందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయగల సమర్థుడు చంద్రబాబుని కొనియాడారు. చంద్రబాబును సీఎం చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ తరపున ఆయన సతీమణి గద్దె అనురాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 4వ డివిజన్ ఎన్టీఆర్ కాలనీ సూర్య టవర్స్ వద్ద ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి తెదేపా సూపర్ 6 కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్, ఎంపీగా కేశినేని శివనాథ్ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండుటెండల్ని లెక్కపెట్టక రాష్ట్రంలో అభ్యర్థులు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఓట్ల అభ్యర్థనకు వెళ్లిన నేతలకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరిస్తున్నారు. కూటమి మేనిఫెస్టోకు ఆకర్షితులైన వైకాపా నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైకాపా నుంచి తెదేపాలోకి భారీగా చేరికలు జరిగాయి. 17వ వార్డు కౌన్సిలర్ సరిత, ఆమె భర్త మాజీ కౌన్సిలర్ జయలింగారెడ్డిలు తమ అనుచరులతో కలిసి తెదేపాలో చేరారు. వారందరికీ తెదేపా నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిని వరదరాజులరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు పాలనలో మేలు జరుగుతుందన్న నమ్మకంతోనే తెదేపాలో చేరారని తెలిపారు. అనంతపురం తెదేపా అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ 4, 5 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్తూ కూటమి మేనిఫెస్టో అంశాల్ని వివరిస్తున్నారు. రాష్ట్రంలో పింఛన్దారులను ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి మనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. అలాగే మా మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇంకా బ్రహ్మరథం పడుతున్నారు. మేనిఫెస్టోలో ముస్లింస్కి అయితే ఏమి, తర్వాత కాపు కమ్యూనిటీకి అయితే ఏమి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేశారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే పెన్షన్స్ గత నెలలో కానీ దాదాపు 33 మంది చనిపోయారు. ఇంతకుముందు పంచాయతీ సెక్రటరీ ఒకటే పనిచేసేవాడు ఊరికి వెళ్ళి. దాదాపు 12-13 మంది ఊర్లో సిబ్బంది ఉన్నా కానీ కనీసం వాళ్ళకి పంచుకోకుండా ముసలిని చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కేవలం బురద జల్లే కోసమే పెన్షన్స్ ఆఫీస్కి వచ్చి తీసుకోమని చెప్తున్నారు, లేకపోతే బ్యాంకుల్లో వేస్తున్నారు. క్యూలో ఎండకి నిలబెట్టేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. కనీసం ఇప్పుడన్నా తేరుకొని గవర్నమెంట్ పెన్షన్స్ ఇంటింటికి పంపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు మండలం జగన్నాథపురం నరసింహారావుపాలెంలో తెదేపా అభ్యర్థిని తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో భారీ బైక్ ర్యాలీలు, కర్పూర హారతితో ఆమెకు స్వాగతం పలికారు. అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమిదే విజయమని ఖాయమని చెబుతున్నాయని సౌమ్య తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలంటే తప్పక కాంగ్రెస్ పార్టీనే తప్పక గెలిపించాలని విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్న వల్లూరి భార్గవ్ ఓటర్లకు తెలిపారు.